మేమేదో పొద్దున్నే పీతలు పడ్డానికి వస్తే మాకేమో ఇక్కడ పాములు కనిపిస్తున్నాయి. హలో మామ, అందరికి నమస్తే. నేను మీ వైల్డ్ బాలు. మామ నైట్ అయితే అసలు నిద్రపట్టలేదు. ఎందుకంటే రాత్రి వచ్చిన వానాకాలికి నేనే కాదు మా ఇంట్లో ఉన్న లేడీస్ కూడా పడుకోలేదన్నమాట. ఎందుకంటే వచ్చిన గాలికి మా రూమ్ మీద ఉన్న రేకులు కూడా ఎగిరిపోతాయేమో అని భయం వేసింది. అంత గాలి వాన వచ్చింది మామ. దగ్గర ఒక అరగంట వరకు సిచ్యువేషన్ అలానే గడిచింది. ఇంక పొద్దున్నే 4 గంటలకు బండి గంటకి లేచేసరి మా రేకుల మీద ఉన్న బరకలన్నీ కిందకి ఏలపడిపోయి ఉన్నాయి. బయటకు వచ్చి చెప్పులు చూస్తే ఒకటి ఉంది, ఇంకొకటి ఏమో కనిపించట్లేదు. అలాగే మా పక్కన ఉన్న తాటి చెట్టుకి ఎండు కొమ్మలు ఉంటే వచ్చేసి మా రూమ్ల ముందు పడిపోయి ఉన్నాయి. నేచర్ ఎప్పుడు అందంగా ఉండదు మామ, అప్పుడప్పుడు భయంకరంగా కూడా కనిపిస్తుంది. ఏం జరిగినా సరే ఇక్కడ పని మాత్రం ఆగకూడదు. ఉదయాన్న 4 గంటలకు వచ్చి మేత బండి గంటలు మామ ఈ కోలికి. ఎందుకంటే ఈ టైంలో బండి గంటితే ఆ టైంలో గుడ్లు పెట్టగలవు. టైమింగ్ మెయింటెనెన్స్ ఉంటది ఇక్కడ. ఇంకా అలా బండి గంటేసి మేతలు దున్నేసి ఇంటికి వెళ్ళిపోయి పొద్దున్న అవగానే మా వాళ్ళు కలిస్తే మా వాళ్ళేమో పీతలకు వెళ్దామని చెప్పారు. పొద్దున్న ఆ పీతలతో కనిపించుకోవడం ఎందుకురా అంటే ఈవినింగ్ మంచి కొంపలో కొంపటి వీడియో ఉందని చెప్తున్నాడు మన రొమ్మ రమేష్. మా స్నేక్ రాజు ఏంటి రాళ్ళు ఇస్తున్నాడు అని చూస్తే అక్కడ ఒక స్నేక్ ఉంది మామ. నువ్వు దూరం ఉండి బతికిపోయావా, లేకపోతే మా స్నేక్ రాజు నిన్ను తీసుకుని మెడలేసుకుంది. మామ ఈ రోజు పీతలు పడడానికి మా పెద్ద కాలం నుంచి వచ్చి ఇంకో చిన్న కాలువకి అయితే వచ్చామన్నమాట. ఈ కాలువలోనేమో పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయి, చిన్న చిన్న పీతలు కనిపిస్తున్నాయి. ఎరా బావా, బొక్కలో చేపెట్టి ఒక పీత అయినా పట్టగలవరా అంటే చెయ్యం కరం బావా, ఏకంగా బుర్ర వెళ్ళిపోద్దా అంత బొక్కలు ఉన్నాయి అంటున్నాడు మా బావ. ఇంతకీ మన రొమ్మ రమేష్ ఏం చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి చూస్తే పీతకు ఫోటో తీస్తున్నాడు మామ. నువ్వు పీతలు పట్టడానికి వచ్చావా, ఫోటోగ్రఫీకి వచ్చావరా? ఇలా అయితే మనం పీతలు పట్టేది ఇప్పుడు సాయంత్రం కొంపల కొంపటి వీడియోలో పీతల కూర ఉండేది ఇప్పుడు. వీళ్ళిద్దరిని నమ్ముకుంటే పని అవదని మా స్నేక్ రాజు దగ్గరికి వెళ్ళాను మామ. మా స్నేక్ రాజు ఒక పీత అయితే చూసాడు అనమాట. దాన్ని పడదామని చాలా కష్టపడుతున్నాడు. ఆ బొక్కనైతే తవ్వుతున్నాడు అనమాట. ఎంత లోపలికి వెళ్ళిపోయిందని పీత. మెల్లగా బొక్క మొత్తం తవ్వేశాడు మా పీత అయితే చాలా లోపలికి వెళ్ళి ఇరుక్కుపోయింది లోపల. నేనే వైల్డ్ అనుకుంటే మా బావ నాకన్నా వైల్డ్. మెల్లగా ఎలాగోలా కష్టపడి ఆ పీతనైతే పెట్టేశాడు. బావ సంచిదారా, సంచిలో పీత అర్థమైన లోపు మా బావ ఆ పీతను ఆడుతుంటే 2 గంటలు ఇరిగిపోయి ఆ పీత కింద పడిపోయింది. ఒరే పట్టకు ఒక పీత పడితే దాన్ని కూడా కింద వదిలేసి పెట్టరు బా. మళ్ళీ మన రమ్మ రమేష్ ఇంకో దగ్గర ఏం చేస్తున్నాడు అని అక్కడికి వెళ్ళి చూస్తే మళ్ళీ ఇంకో పీతకు ఫోటో తీస్తున్నాడు మామ. అరే అన్న, ఇలా అయితే మనం పీతలు ఎప్పుడు పడతామరా అని చెప్తే నువ్వే బొక్కలో చేపెట్టి ఆ పీతను తీరని చెప్పాడు. సరే నువ్వు సైడ్ కి రాని బొక్క దగ్గరికి వెళ్ళి ఆ బొక్కలు అలా చేపెట్టి ఇలా పీతను తీస్తాను మామ. తెలుసు కదా మామ, మనం అసలే వైల్డ్ బై బాలు. చేపలు పడ్డంలో ఒక అడుగు వెనక్కి వేసినా పీతలు పడ్డంలో మాత్రం ఒక అడుగు ముందుంటాం. మామ పీతల కూర అయితే మా రొమ్మ రమేష్ వండుతుంది నేను చెప్పాడు. చూడాలి మరి వాడి ఛానల్ ఆ వీడియో వస్తుందో లేదో మరి. పీతలు పట్టి డ్యూటీ టైం అయిపోయింది మామ. ఇంకా తట్టా బొట్టా సర్దేసి ఇంటికి వెళ్ళిపోతుంటే మధ్యదారిలో ఒక పాము కనిపించింది. కరెక్ట్ గా మేము దాని దూరం నుంచి చూసేటప్పుడు అది నీటిలో చేపలు వేటాడుతుంది. తీరా నేను దగ్గరికి వెళ్ళేసరి అది ఒడ్డుకుపోయింది. దీని పేరే బురద పాము. సారీ మామ, ఇది మన బంధువు కదా, మర్చిపోయాను. హే ఆగు బాబు, ఇదేంటి మామ దాని అసలు పేరు పిట్టి పిలిచేసారు వెళ్ళిపోయింది. అది ఎలాగో వెళ్ళిపోయింది కదా అని మనం కూడా ఇంటికి బయలుదేరిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేయమా. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అందరూ జాగ్రత్తగా ఉన్నాయి. బాయ్ బాయ్.